దేవుడి గుళ్ళకి వస్తూ కూడా ఇట్లా ఫోటోలు తీయించుకునే పరిస్థితికి వచ్చినామా మేము? ఎన్ని మస్జిదులకి ఎన్ని దర్గాలకి ఇట్లా వీడియోలు తీస్తారు చెప్పండి మీరు? కనీసం ఈరోజు మా భక్తులు ఎట్లయిపోయినట్టు ఒక గుడికి వస్తే కూడా మా వెనక ఇంతమంది పోలీసులు, దాని మళ్ళీ వీడియోలు, మరి మెత్తికి ఇట్లా బొట్లు విభూతులు పెట్టుకుంటున్నారు కదా. ఏంది దీనికి అర్థం చెప్పండి? నాకు ఏమైనా బాగుందా? మరి మీ ఫోటోలు వీడియోలు ఏమైనా ఇన్ని ఇండ్లు వచ్చేటప్పుడు ఎందుకు దిగిపోతే ఆ దినం మీరు అందరు కలిసి ఫోటోలు వీడియోలు? ఈరోజు 10 మంది భక్తులు దేవాలయానికి వస్తే మీకు వీడియోలు ఫోటోలు కావాలి, చేయండి, ధర్మబద్ధంగా చేయండి మీ పని. ఎందుకు తీలే మరి ఈ వీడియోలు ఫోటోలు? మీరు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కలిసి కంప్లైంట్లు ఇస్తే కూడా బొక్కలలో తోస్తారు మనుషులను తీసుకెళ్ళి. ఒక్కసారి ఇంటికి ఇంత పిడికలు అన్నం తినేటప్పుడు అంతరాత్మక ప్రశ్న వేయలేరా మీకు? మీరు ఏ దేవుడు బొట్టు పెట్టుకుంటారా నొసటికి? నాకు అర్థం కాదు. ఆ దేవుడు మాన్యమే కదా, తింటున్నారు